అందరికీ నమస్కారం. పక్షవాత వ్యాధికి బొచకొమ్మల వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పూర్వకాలం అయితే చాలామందిలో కూడా ఎక్కువ శాతం మందిలో ఇంచుమించు 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే ఈ యొక్క పక్షవాత సమస్య వచ్చేది. కానీ మనం పాటించేటువంటి ఆహార విధి విధానాల వల్ల, జీవనశైలి విధి విధానాల వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల, ఇలాంటి వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల మరి ఈ మధ్యకాలంలో 25 సంవత్సరాల నుంచి మరి అటువంటి చిన్న వయసు వాళ్ళలో కూడా ఈ యొక్క పక్షవాతం వచ్చేటువంటి సమస్య కలిగి మొత్తం ఆ యొక్క కుటుంబం అంతా చిన్నాభిన్నమైపోయి కుంగిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడేటువంటి పరిస్థితి చాలా మందిలో కలుగుతుందన్నమాట. అంటే చాలా కుటుంబాల్లో కలుగుతుంది. అసలు ఈ పక్షవాతాన్ని ఆయుర్వేద వైద్య విధానంలో పక్ష ఆఘాతం లేదా పక్షాఘాతం అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. పక్షం అంటే సగభాగం, ఆఘాతం అంటే దెబ్బతినడం. సగభాగం దెబ్బతినడం వల్ల దేహంలో సగభాగం చైతన్య స్థితిని కోల్పోయి ఆ యొక్క భాగం అంతా పనిచేయకపోయేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పక్షాఘాతం లేదా పక్షవాతం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట. దీన్ని కొన్ని ప్రాంతాల్లో లక్వా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట. అట్లే దీన్ని హెమిప్లీజియా, పెరాలసిస్ ఇలా వివిధ రకాలైన పేర్లతో కూడా ఆంగ్లంలో పిలుస్తుంటారు. ఈ పక్షవాతం వచ్చినప్పుడు మరి కొంతమందిలో కుడివైపు కాలు, చెయ్యి, అదేవిధంగా మాట పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందిలో ఎడమవైపు కాలు, చెయ్యి పడిపోయేటువంటి పరిస్థితి, మాట పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే కొంతమందిలో మరి పక్షవాతం వచ్చేటువంటి ముందు కొన్ని సూచనలు కూడా కనిపిస్తాయి అన్నమాట. అంటే ఆ యొక్క పక్షవాతము లేదా చైతన్య రహితమైనటువంటి కాలు, చెయ్యి, అదేవిధంగా నోరు, మాట తడవడం కానీ, అదేవిధంగా కాలు, చెయ్యి వీక్నెస్ వచ్చేసేసి కొద్దిసేపటి తర్వాత మళ్ళీ నార్మల్ స్థితికి రావడం కానీ, అదేవిధంగా కాస్త కొద్దిసేపు మాట తడబడిపోతూ తర్వాత మళ్ళీ మామూలు మాట్లాడడం కానీ, ఇలాంటివి కొంతమందిలో కొన్ని సందర్భాల్లో పక్షవాతం వచ్చే ముందు కనిపిస్తూ ఉంటాయన్నమాట. దీన్నే ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ అనేటువంటి పేరుతో ఆధునిక వైద్యంలో పిలుస్తుంటారు అనమాట. ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ అంటే పూర్తిగా పక్షవాతం రాదు కానీ పక్షవాతం వచ్చే ముందు ఈ యొక్క లక్షణాలు కనిపిస్తూ పోతూ ఉంటాయన్నమాట. కొంతమందిలో కొన్ని గంటల ముందు ఈ లక్షణాలు కనిపించవచ్చు, కొంతమందిలో కొన్ని రోజుల ముందు నుంచి కూడా అడపదడప ఈ యొక్క లక్షణాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. మరి ఈ యొక్క పక్షవాతం అనేటువంటి సమస్య మెదడులో రక్తనాళాలు గడ్డగట్టడం వల్ల, రక్తనాళాలు రక్తం గడ్డగట్టడం వల్ల రావచ్చు, లేదా రక్తనాళాలు చిట్టడం వల్ల కూడా రావచ్చు. కానీ ఎక్కువ శాతం మందిలో రక్తనాళాలు గడ్డగట్టడం వల్లనే వస్తూ ఉంటుందన్నమాట. ఈ యొక్క పక్షవాత సమస్యకి అద్భుతమైనటువంటి ఔషధాలు ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు ప్రస్తావించడం జరిగింది. వాటిల్లో మీకై మీరు చేసుకోదగ్గ సమర్థవంతమైన ఔషధాన్ని అనుభవపూర్వకమైనటువంటి ఔషధాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే వచకొమ్మల చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోండి. వచకొమ్ములు నిదానంగా రాసుకోండి. వచకొమ్ములు తెచ్చుకొని 2-3 రోజులు, ఒక రోజంతా లేదా ఒక రోజంతా నీటిలో బాగా నానించేసి తర్వాత బాగా ఎండించేసేసి దంచేసేసి చూర్ణం చేసుకోవాలి. లేదంటే ఈ యొక్క వచకొమ్మల చూర్ణం కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి అది తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది అనమాట. వచకొమ్మల చూర్ణము 25 గ్రాములు, సరస్వతి ఆకు చూర్ణము 25 గ్రాములు, పిప్పళ్ళ చూర్ణము 25 గ్రాములు, శొంఠి చూర్ణము 25 గ్రాములు. ఈ 4 పదార్థాలు బాగా కలిపేయడం వల్ల మనకి 100 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది అనమాట. ఈ 100 గ్రాముల ఔషధాన్ని మనం 20 రోజులకి వాడుకోవాలి. ఎలా వాడుకోవాలంటే ఈ పదార్థం అంతా బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పూట ఆహారానికి ఒక 15 నిమిషాల ముందు, రాత్రిపూట ఆహారానికి ఒక 15 నిమిషాల ముందు 1/2 టీ స్పూన్ పొడిని అంటే 2.5 గ్రాము పొడి ఉదయము, 2.5 గ్రాము పొడి రాత్రి, రోజు 5 గ్రాములు ఔషధంగా వాడుకోవాలన్నమాట. ఈ యొక్క 1/2 టీ స్పూన్ పొడిని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనెతో కలిపేసేసి తీసుకోవాలన్నమాట. మరి షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క చూర్ణాన్ని నోట్లో వేసేసుకొని కాస్త నీళ్ళు తాగినా సరిపోతుంది అన్నమాట. కాబట్టి ఎవరికి ఎలా వీలైతే అలాగా ఈ ఔషధాన్ని వాడుకోవాలి. ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల 20 రోజులకు సరిపోతుంది. 20 రోజుల తర్వాత మరలా తాజాగా ఔషధాన్ని తయారు చేసుకొని మళ్ళీ వాడుకుంటూ ఉండాలన్నమాట. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ యొక్క ఔషధం వల్ల ఉండవు. సో ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఈ యొక్క ఔషధం చాలా సమర్థవంతంగా, శీఘ్రంగా, వెంటనే పనిచేసేటువంటి శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి మరి ఈ పెరాలసిస్కు కారణభూతమైనటువంటి వివిధ అంశాలను నిర్వీర్యంపరిచి మరి ఆ యొక్క అవయవాలు ఏవైతే చైతన్య రహితమైపోయాయో, చైతన్యాన్ని కోల్పోయాయో వాటిల్లో చక్కటి చైతన్యాన్ని కలుగజేసేందుకు ఆ యొక్క నరాలకు సంబంధించినటువంటి వీక్నెస్ను తొలగించి నరాలకు పటిష్టాన్ని కలుగజేసి నరాల్లో చక్కటి రక్త ప్రసారాన్ని కలుగజేసేసి ఆ చక్కటి ఆరోగ్యానికి
ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఈ పక్షవాతం వచ్చినటువంటి వ్యాధిగ్రస్తులు ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతంగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడతారు. అంతేకాకుండా మరి కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని ఉపయోగించుకోవడం వల్ల భవిష్యత్తులో మరలా తరచుగా ఈ పక్షవాత సమస్య రాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలను కూడా సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటాయి. చూశారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని ఈ పక్షవాత సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.